ఉపమానాలలో 4 నేలల గురించి మనం చూసాం. 4 నేలలలో మనం ఏ నేలలో ఉన్నాం, ఏ స్థితిలో మనం ఉన్నాం అది నేర్చుకుంటూ, తర్వాత రూతు గ్రంథంలోనే మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఒక పొలంలో లేకపోతే ఒక సంఘంలో దేవుడు మనల్ని స్థిరపరిచిన తర్వాత అక్కడ మనకు కావలసిన ఆత్మీయ ఆహారము దొరుకుతూ ఉన్నప్పుడు మనము ఆ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. అందులో మనకు కావలసిన సమృద్ధి దొరుకుతుంది. అందులోనే మనకు కావలసిన సంరక్షణ కూడా ఉంటుంది, ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఆయన ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు కదండి. బయట కరువు ఉండవచ్చు, బయట అననుకూల పరిస్థితులు ఉండవచ్చు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నువ్వు నేను మనము ఆయన సంఘములో లేకపోతే ఆయన శరీరంలో ఒక భాగముగా అంటుగట్టబడి ఉండినట్లయితే, ఇది మన అనుభవం అయితే మనకు అక్కడ ఆత్మీయ ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది అని ఒకవేళ అనుకున్నట్లయితే బయట పరిస్థితులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఎలాంటి స్థితి అయినా కానీ, ఎలాంటి భయంకరమైన స్థితులు బయట ఉండినప్పటికీ కూడా కదా. బెత్లెహేములో కరువు ఉంది, కానీ కరువు ఉన్నప్పటికీ కూడా బోయజు ఆశీర్వదించబడ్డాడు. కరువు ఉన్నప్పటికీ కూడా ఇస్సాకుకి 100% 100-fold బ్లెస్సింగ్స్ వచ్చాయి. వారికి ఇచ్చిన దేవుడు నీకు నాకు మనకు ఎందుకు ఇవ్వడు? ఆయన శక్తిలో కానీ లేకపోతే ఆయన ప్రేమలో కానీ ఆయన ప్రణాళికలో కానీ మార్పు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. అందుకనే గ్రంథంలో ఒక చోట ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని రాయబడింది. ఆనాటి భక్తులందరూ కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే, మనలాంటి లక్షణాలు ఉన్నవారే. అందరూ ఎవరు కూడా డైరెక్ట్గా పైనుంచి ఆత్మీయతలో కంప్లీట్గా సిద్ధపరిచి లేకపోతే అభిషేకించబడి ఎవరు ఈ లోకంలో పుట్ల కదా. అందరూ పాపంలోనే పుట్టారు, అందరూ పాపపు స్వభావం ధరించుకున్న వారే. కానీ ఆ సమయంలో దేవుని కనికరం వలన రక్షించబడినప్పుడు అక్కడి నుంచి నువ్వు నేను మనము చేయాల్సిన పనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విషయాలనే మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఏ విధంగా మనము స్థిరంగా ఉండాలి, ఏ విధంగా 100-foldగా మనం ఫలించే 100% 100 ఫలించే వారంగా ఎలా ఉండాలి అనే విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదండి. అయితే ఈరోజు కూడా ఒక ఉపమానాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాగో పొలం గురించి వచ్చింది కాబట్టి దీని తర్వాతనే ఇంకొక ఉపమానాన్ని క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. 13వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 24 నుంచి 30 వచనాల వరకు క్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఇంకొక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆయన పరలోక రాజ్యముతో ఈ ఉపమానాన్ని పోలుస్తున్నాడు. పరలోక రాజ్యంలో దేనిని తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది కదా. 24వ వచనంలో చూస్తున్నాం. పరలోక రాజ్యాన్ని మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఈ ఉపమానము మనకు తెలుసు కాబట్టి నేను మొత్తం చదవట్లా. ఏం చేస్తున్నాడు? ఆయన మంచి విత్తనాన్ని విత్తాడు తన పొలంలో. తర్వాత ఏమైంది? వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు, మనుషులు నిద్రిస్తున్నప్పుడు తన శత్రువు వచ్చి, ఆ యజమానుని శత్రువు వచ్చి ఆ పొలములో గురుగులను విత్తాడు కదండి. అవి మొలకెత్తుతూ ఉన్నప్పుడు అవి పెరిగి గింజలు పట్టినప్పుడు అవి కనిపించాయి. ఇవి గురుగులు అనే విషయము యజమాని దగ్గర ఉన్న దూతలు గ్రహించారు. తన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న పర్సనల్ అసిస్టెంట్స్ లేకపోతే తన దగ్గర ఉన్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు గమనించారు. గమనించి, అయ్యా నువ్వు మంచి విత్తనాన్ని విత్తావు కదా, మంచి విత్తనాలు వేయమన్నావు, వేశారు, బాగానే ఉంది. కానీ అక్కడ గురుగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పాయిజనస్ వీడ్స్ అని రాయబడింది అక్కడ. అంటే విషముతో సమానమైన విత్తనాలు అవి. అంటే చుట్టుపక్కల ఉన్న వాటిని డిస్టర్బ్ చేస్తాయి, చుట్టుపక్కల ఉన్న వారిని నాశనం చేస్తాయి ఆ విత్తనాలు కదండి. అవి కనిపిస్తున్నాయి. మరి మీ చిత్తం అయితే మరి వాటిని వెళ్ళి మేము పెరికేయమంటారా అని అంటే, వద్దు పెరికి వేయవద్దు, ఇది శత్రువు చేశాడు, వాటిని అలాగే పెరగనివ్వు. ఒకవేళ ఇప్పుడే పెరికి వేస్తే వాటితో పాటుగా మంచి విత్తనము కూడా, మంచి మొలక కూడా పెరికి వేయబడుతుందేమో. కాబట్టి పెరగనివ్వండి. ఎప్పుడు తీసేద్దాం దాన్ని? కోతకాలం వస్తుంది కదా. ఆ కోతకాలంలో
వీటిని ఈ గోధుమ పంటను అదేవిధంగా గురుగుల పంటను సపరేట్ చేసి గురుగులనన్నిటినీ కాల్చివేద్దాం. ఈ గోధుమలు ఏవైతే పండాయో వీటన్నిటినీ నా కొట్టులో చేర్చండి అని ఆ యజమాని చెప్తున్నట్టుగా ఈ ఉపమానం యొక్క సారాంశం. దాని యొక్క మీనింగ్ భావము మనం కిందికి వచ్చినప్పుడు 37వ వచనం నుంచి మనం చూస్తాం. దాని గురించి భావం కూడా చెప్తూ ఉన్నాడు. పొలము అంటే లోకము అని, మంచి విత్తనం అంటే దేవుని రాజ్య సంబంధులు అని, విత్తేవాడు మనుష్య కుమారుడు అని, శత్రువు అపవాది అని, ఆ గురుగు దుష్ట సంబంధులు అని ఖచ్చితంగా రాయబడింది. సో ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. అన్నీ కరెక్ట్గానే దాని ప్రకారం ఆ భావాన్ని మనం చదివితే కరెక్ట్గానే అర్థమవుతుంది. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ విషయాలు మనకు తెలిసినప్పటికీ ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనుష్య కుమారుడు ఎవరు? ప్రభువైన క్రీస్తు వారు తన పొలంలో అంటే లోకంలో, పొలములు అంటే లోకంలో ఆయన మంచి విత్తనాన్ని విత్తుతున్నాడు. లోకంలో మంచి విత్తనాన్ని విత్తుతున్నాడు. మంచి విత్తనము రాజ్య సంబంధులు, దేవుని రాజ్య సంబంధులు. ఎవరు వాళ్ళు? విశ్వాసులు కదండి. దేవుని రాజ్య సంబంధులను లోకములో ఆయన తీసుకొని వస్తున్నప్పుడు, పెంచుతూ ఉన్నప్పుడు శత్రువు వచ్చి దుష్ట సంబంధులను కూడా వారి మధ్యలో విత్తుతున్నాడు. వారి మధ్యలో నుంచే లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? అపవాది. ఈ ఇద్దరికి తేడా కనిపించట్ల. వీటికి ఈ గురుగులకు గోధుమలకు పెద్ద తేడా కనిపించదు. చూడ్డానికి రెండు ఒకే విధంగా ఉంటాయి కదా. అవి పంట చేతికొచ్చే సమయంలోనే దాని యొక్క డిఫరెన్స్ కనపడుతుంది. అది ఎదుగుతూ ఉన్నప్పుడే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ విత్తనాలు ఒకే విధంగా కనిపించే విధంగా ఉంటాయి. సేమ్ టు సేమ్ ఉంటాయి అవి కదా. సిమిలారిటీ ఉంటుంది వాటికి. అవి ఎదుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క పంటను బట్టి, అది ఆ గింజను బట్టి తర్వాత అర్థమవుతుంది ఇది గురువు అని. అలాగే ఈ దుష్ట సంబంధులు పెరుగుతూ ఉన్నారు. అవిశ్వాసులు అనుకుందాం, క్రీస్తు వారిని నమ్మని వారు. వీళ్ళు మంచివారుగానే ఉంటారు, మంచివారిగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారి మంచితనం మనము ఆ కొద్ది సమయం మాత్రమే చూసే అవకాశం ఉంది కదా. మన ముందు ఉన్నప్పుడు మాత్రమే వారు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి వారి యొక్క అసలు నిజ క్యారెక్టర్ మనకు అర్థం కాదు, వారి నిజ స్వరూపం మనకు అర్థం కాదు. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే వాళ్ళతో పరిచయం పెరిగినప్పుడు, లేకపోతే వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అది గురువు అని కదండి. అందుకనే వారి సహవాసంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తీసివేసిన ఈ విశ్వాసి ఏమయ్యే అవకాశం ఉంది? జారిపోయే అవకాశం ఉంది. లేకపోతే అయ్యో మంచివారిని దేవుడు ఎందుకు ఇలా చేశాడు, మంచివారికి ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయి. మంచివారు అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఒక అరగంట గంట టైం స్పెండ్ చేస్తాం కదా మనం కలిసినప్పుడల్లా. ఆ సమయంలో మంచివారుగా కనిపించవచ్చు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనము బాధపడే అవకాశం ఉంది, మనము అవిశ్వాసంలోకి పోయే అవకాశం ఉంది. మనము కూడా ఒకవేళ ఏమయ్యే అవకాశం ఉంది? విశ్వాసంలో నుంచి జారిపోయే అవకాశం ఉంది. అందుకనే అంటున్నాడు అక్కడ, అప్పుడే పెరిగి వేయొద్దు, తర్వాత పెరగనివ్వండి, వాళ్ళని పెరగనివ్వండి. ఇది ఫిజికల్గా మనం ఆలోచన చేస్తే కదా. ఫిజికల్గా ఆలోచన చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఆ వ్యక్తి పెరిగిన తర్వాత, అందరితో కలిసిన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి వాడు తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఆ వ్యక్తి మంచివాడు కాదు, అది గురువు అని. ఇది మనము జనరల్గా ఆలోచన చేస్తే జరిగే విషయాలు. అయితే క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, ఈ ఉపమానం ద్వారా మనము నేర్చుకోవాల్సింది జరుగుతున్న విషయాలు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి ఈ ఉపమానంలో రాయబడింది. ఏం జరుగుతుంది, అది చివరి దినాలలో దేవుడు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన ప్రస్తుత ఆత్మీయ జీవితము జీవిస్తూ ఉన్నాము, అది ఎక్కడి దాకా వెళుతుంది అని అంటే యుగ సమాప్తి వరకు, కోతకాలము అని రాయబడింది అక్కడ. కోతకాలము అని అంటే దాని యొక్క మీనింగ్ కూడా యుగ సమాప్తి అని కూడా రాయబడింది.
ఎక్కడి వరకు ఈ చిన్న ఉపమానము ఎక్కడి వరకు క్రీస్తు వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన రాకడ వరకు, యుగ సమాప్తి వరకు ఆయన ఈ చిన్న 4-5 వచనాలలో ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. యుగ సమాప్తిలో మన స్థితి ఎలా ఉండాలి, మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఎలా గమనించాలి, ఏం తెలుసుకోవాలి నువ్వు నేను మనము, ఆ విషయాలనే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం చాలా దినాల నుంచి కదండి. అయితే దేవుడు విత్తుతున్నాడు రాజ్య సంబంధులను. లోకములో దేవుడు రాజ్య సంబంధులను ఆ తన పొలములో అని రాయబడింది. ఆ పొలం ఏంటి? తనది. అది పొలం అంటే లోకము. ఈ లోకము తనది. ఆయన సృష్టించుకున్నాడు ఈ లోకంలో. సృష్టించుకొని ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? అందుకనే మనం 3:16లో చూస్తాం కదా, యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచువాడు రక్షించబడుటకు, నశించక అని రాయబడింది. నశించక నిత్య జీవము. విశ్వాసము ఉంచని వాడు నశించిపోతాడు. లోకాన్నంతటిని ప్రేమించాడు ఆయన. ఎవరినెవరిని ప్రేమించాడు? ప్రతి ఒక్కరిని, చెడ్డవారిని మంచివారిని అందరినీ తన సృష్టి కాబట్టి తన స్వరూపములో తన పోలికలో చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడు. దేవుని ఉద్దేశం ఏంటి? అందరూ కూడా రాజ్య సంబంధులుగా ఉండాలి. తన పొలములో రాజ్య సంబంధులను వెతుకుతూ ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్య సంబంధులుగా తయారవ్వాలి. అందరూ రాజ్య సంబంధులుగానే ఉండాలి. ఏ ఒక్కరు కూడా దుష్ట సంబంధులుగా ఉండకూడదు. ఏ ఒక్కరు కూడా గురువుగా ఉండడానికి వీలు లేదు అని క్రీస్తు వారు ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అందరూ కూడా రక్షించబడాలి, అందరూ రాజ్య సంబంధులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అయితే ఆ రాజ్య సంబంధులు ఎలా తయారవుతారు, ఎలా వస్తారు కదా? ఎలా వస్తారు? రాజ్య సంబంధులను వెతుకుతున్నాడు అన్నాడు. అంటే దేవుని బిడ్డలను వెతుకుతున్నాడు, దేవుని బిడ్డలను తయారు చేస్తున్నాడు లోకంలో. ఎలా తయారవుతున్నారు? 3:16 ప్రకారం కూడా మనం చూస్తే ఏమని రాయబడింది? ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఉంచడం వలన విశ్వాసిగా తయారవుతున్నాడు. క్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారు రాజ్య సంబంధులు, దేవుని రాజ్య సంబంధులు. అయితే ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది కదా? విశ్వాసిగా తయారవ్వాలి, విశ్వాసములో ఎదగాలి, సత్యమును తెలుసుకోవాలి, క్రీస్తు వారు ఎందుకు వచ్చినారో గ్రహించాలి. ఇది ఎలా అర్థమవుతుంది? ఈ విశ్వాసంలోకి ఎలా ఎదుగుతాడు ఆ వ్యక్తి? ప్రకటించబడడం వలన. ఏం ప్రకటించబడాలి? సువార్త ప్రకటించబడడం వలన కదండి. దేవుడు దేనిని విత్తే ప్రయత్నం చేస్తున్నాడు ఈ లోకంలో అంటే ఆయన సువార్తను, ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించిన, దేవుని ప్రేమ గురించిన, అద్భుతమైన ఆయన సంకల్పం గురించి ఆయన సువార్తను ఈ లోకంలో ఈ పొలములో విత్తే ప్రయత్నం చేస్తున్నాడు. దానిని అంగీకరించిన వారు విశ్వాసులుగా తయారవుతున్నారు. అందరూ కూడా రాజ్య సంబంధులుగా తయారవ్వాలన్నది దేవుని ఉద్దేశము కదండి. అది తన పొలము కాబట్టి ఆ పొలములో అందరూ కూడా మంచిగా పండాలి, అందరూ కూడా ఫలాన్నిచ్చేవారిగా ఉండాలి. అందుకనే ఆయన సువార్తను, మంచి విత్తనము, ఏంటది మంచి విత్తనము? గుడ్ న్యూస్. సువార్తను విత్తే ప్రయత్నం చేస్తున్నప్పుడు, విశ్వాసులు తయారవుతున్నప్పుడు ఈ విశ్వాసి ఇంకొక విశ్వాసిని తయారు చేయాలి, ఈ విశ్వాసి ఇంకొక విశ్వాసిని తయారు చేయాలి. లోకమంతా కూడా మంచి విత్తనాలే ఉండాలి, లోకమంతా కూడా అద్భుతమైన పంట రావాలి. ఇది దేవుని ఉద్దేశం. అయితే ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మనుష్యులు నిద్రించుచుండగా, ఎక్కడైతే సువార్త వ్యాప్తి జరిగిందో, లేకపోతే ఎవరైతే అంగీకరించారో విశ్వసించారో వీళ్ళు నిద్రిస్తున్నప్పుడు, అంటే అలక్ష్యముగా ఉన్నప్పుడు, ఏదన్నా సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఒక విషయం జరిగే అవకాశం ఉంది. ఏమాత్రమో నువ్వు నిర్లక్ష్యం చేసిన సువార్తను లేకపోతే విశ్వాసాన్ని, అక్కడ ఒక విషయము వెంటనే జరుగుతుంది.
కదా. ఆ లక్ష్యం ఎప్పుడైతే వస్తుందో అవిశ్వాసంలోకి వెళ్ళే ప్రయత్నము లేకపోతే వాక్యమును ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, ఆయన సన్నిధిని పట్టించుకోకుండా మన విషయాల గురించి లేకపోతే ఇంకొక దాని మీద ధ్యాస పెట్టే ప్రయత్నం చేస్తామో కదా. నిద్రిస్తున్నప్పుడు అంటే ఏదో ఒక మత్తు ఉంది, ఏదో ఒక మబ్బు ఉంది, ఒక లేజినెస్ ఉంది. నిద్రపోతున్నాము అని అంటే ఆ నిద్రపోయే సమయంలో మనకేమి జ్ఞాపకం ఉండదు కదా. ఆ జ్ఞాపకం ఉండని ఆశ అంటే నిద్రపోతున్నామంటే ఫిజికల్గా రాత్రి పడుకుంటున్నామని కాదు దాని ఉద్దేశం. ఏదో మత్తులో ఉన్నప్పుడు, ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు, ఎప్పుడన్నా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, పర్వాలేదులే అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఆ సమయంలో జరుగుతున్న ఒక విషయము అతని శత్రువు అని రాయబడింది. మనుష్య కుమారుని శత్రువు, ఆ యజమాని శత్రువు ఎవరు? అపవాది. అపవాది ఏం చేస్తున్నాడు? గురుగుల మధ్యలో గోధుమ విత్తనాల మధ్యలో, ఆ మంచి విత్తనాల మధ్యలో ఏం విత్తుతున్నాడు? గురుగును విత్తుతున్నాడు కదా. గురుగు దుష్ట సంబంధులు ఏం చేస్తున్నాడు? ఎవరి మధ్యలో? విశ్వాసుల మధ్యలో ఒక చెడ్డవాడు. విశ్వాసుల మధ్యలో ఒక వ్యక్తి వచ్చే అవకాశం ఉంది ఫిజికల్గా. ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే, విత్తనాల మధ్యలో, మంచి విత్తనాల మధ్యలో లేకపోతే గోధుమ విత్తనాల మధ్యలో అది ఫలిస్తూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమాత్రం అలక్ష్యం చేసినా అక్కడ వెంటనే ఒక గురుగు విత్తబడుతుంది. ఒక దుష్టుడు లేకపోతే లోకములో ఎవరైతే జీవించే ప్రయత్నం చేస్తున్నారో, ఎందరూ ఆయనను అంగీకరించారో, ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో, ఎవరు ఆయనను అంగీకరించని వారు ఉంటారో, మన ఇంటి పక్కలోనే ఉండొచ్చు, మన కుటుంబంలోనే ఉండొచ్చు, లేకపోతే మనకు పరిచయమైన వారిలో కావచ్చు, సంఘములోనే కావచ్చు, అవిశ్వాసములోకి జారిపోయిన వారు. వీరేం చేసే ప్రయత్నం చేస్తారు? గురుగుల మధ్య ఈ విత్తనాల మధ్యలో, గోధుమ విత్తనాల మధ్యలో పెరుగుతూ ఉంటారు. వారితో పాటుగానే ఉంటారు, ఇద్దరు విశ్వాసుల మధ్యలోనే ఉంటారు. ఏం చేయడానికి? దుష్ట సంబంధులు అని రాయబడింది. ఏం చేస్తాడు సహజంగా ఆ దుష్ట సంబంధి? ఇద్దరి మధ్యలో ఒక డిస్టర్బెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది కదండి. ఆ ఇద్దరి మధ్యలో ఏదో ఒక విషయాన్ని తీసుకొని వచ్చి అవిశ్వాసంలోకి, లేకపోతే ఒకరి మీద ఒకరికి ద్వేషం పుట్టే విధంగా, ఒకరంటే ఒకరు పడని విధంగా, అసమాధానాన్ని తీసుకొని వచ్చే విధంగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తి ఎవరు? అవిశ్వాసి, దుష్ట సంబంధి. దుష్ట సంబంధులలో లేకపోతే అవిశ్వాసులలో లోకములో ఉన్నవారు మాత్రమే కాదు, క్రీస్తును అంగీకరించని వారు మాత్రమే కాదు, అంగీకరించి జారిపోయిన వారు కూడా. ఆ విషయం మనం ఎక్కడ చూస్తాం? కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథియన్స్లో 2 కొరింథియన్స్ 4వ అధ్యాయము 3-4 వచనాలను చదువుతాను. 2 కొరింథియన్స్ 4వ అధ్యాయము 3-4. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. ఎవరి మనోనేత్రాలకు? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు. అవిశ్వాసి అంటే ఎవరు కదా. అవిశ్వాసి అని అంటే నిజమే, లోకంలో ఉన్నవారు, విశ్వసించని వారు అని ఒక మీనింగ్ వస్తుంది. అవిశ్వాసి అంటే విశ్వాసములో నుండి జారిపోయినవాడు. సపోజ్ ఎమ్మెల్యే అంటున్నాం, లేకపోతే మినిస్టర్ అంటున్నాం, లేకపోతే సీఎం అంటున్నాం. సీఎం ఎక్స్ సీఎం, ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అంటే అర్థం ఏంటి? ఎమ్మెల్యేనే ఇంతకుముందు, సీఎంఏ ఇంతకుముందు, ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే. విశ్వాసి ఇంతకుముందు, ఇప్పుడు అవిశ్వాసి. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేదు, ఇప్పుడు సీఎం పదవి లేదు, ఇప్పుడు సీఎం కాదు, ఎక్స్. ఇంతకుముందు విశ్వాసే కానీ ఇప్పుడు అవిశ్వాసి, విశ్వాసంలో లేడు. ఏమయ్యే అవకాశం ఉంది? సువార్త ప్రకాశము ఏముంది దాంట్లో? ఆ సువార్తకి ఏముందంట? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త.
సువార్తలో దేవుని యొక్క మహిమ మనకు అర్థమవుతుంది. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక మనకు అర్థమవుతుంది. సత్యము బయలుపరచబడుతుంది. ఈ విషయము అర్థం కాకుండా ఎవరికి మరుగు చేయబడింది, అది ఎవరికి అర్థం కావట్లేదు, ఎందుకు అంగీకరించి వాళ్ళు నశించిపోయే వారి విషయంలోనే మరుగు చేయబడింది అని రాయబడింది. జారిపోయిన తర్వాత మళ్ళీ వారిని విశ్వాసంలోకి తీసుకురావడము అసాధ్యము, ఒకటి. రెండవది, లోకంలో ఉన్నవారు ఆల్రెడీ వారి ఆచార వ్యవహారాల మీద, సాంప్రదాయాల మీద కూరుకుపోయి ఉంటారు. వాళ్లకు అంత త్వరగా ఈ మహిమ కనిపించదు, ఈ సువార్త వారి జీవితంలోకి వెళ్ళదు. ఎందుకు? మనోనేత్రాలు మూసుకుపోబడ్డాయి. మనోనేత్రాలు మూసుకుపోయి హృదయంలోకి వెళ్ళవలసిన వాక్యము, మహిమ, వెలుగు అది వెళ్ళకుండా అక్కడ ఒక లేయర్ ఫామ్ అయిపోయింది. మనం ఇంతకుముందు చూసాం ఉపమానాలు చెప్పేటప్పుడే కదా. వారి హృదయము, వారి స్వస్థతను అందకుండానట్లు వారి హృదయము కొవ్వినది అని రాయబడింది. అంటే అక్కడికి సువార్త వెళ్ళలేదు. వాళ్ళంతకు వాళ్ళు ఒక లేయర్ను ఫామ్ చేసుకొని బయటి నుంచి వచ్చే వెలుగు లేకపోతే సువార్తను అంగీకరించకుండా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మనోనేత్రాలు మూసుకుపోయాయి కాబట్టి, తెరవబడని స్థితిలో ఉన్నారు కాబట్టి, ఈ లోకంలోని వారే కావచ్చు, విశ్వాసములో నుంచి జారిపోయిన వారే కావచ్చు, ఈ అలక్ష్యము వలన ఏం జరుగుతుంది? అక్కడ ఏమాత్రం అలక్ష్యం ఉన్నా ఒకడు దూరుతాడు మన మధ్యలో. ఫిజికల్గా కావచ్చు. మొదటగా ఫిజికల్గా చూద్దాం. అది ఏ వ్యక్తి అయినా కావచ్చు. మనతో పాటుగా ఉన్నవాడే, సంఘానికి వచ్చినవాడే ఇప్పుడు సంఘానికి వచ్చేవాడు కాదు, విశ్వాసంలో ఉన్నవాడు కాదు, లేకపోతే మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు. ఏం చేసే ప్రయత్నం చేస్తారు? రెగ్యులర్గా వెళ్తున్నావు కదా, ఈసారి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఎప్పుడు బైబిల్ చదువుకుంటున్నావు కదా, ఈసారి చదువుకోకపోతే ఏమవుతుంది? అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, ఇంకో చోటుకి వెళ్దాం, ఇంకొక పని చేద్దాం, అది కూడా ఇంపార్టెంటే కదా, ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఒక చిన్న అలక్ష్యము నీతో దేవుడు ఆ రోజు మాట్లాడాలని ఉద్దేశించిన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు మిస్ అయ్యే అవకాశం ఉంది కదండి. ఒక చిన్న అలక్ష్యము, నెగ్లిజెన్సీ ఏమవుతుంది? నిద్రించుచుండగా గురుగు ఎదుగుతుంది. ఆ చిన్న గ్యాప్ వాడికి కావాల్సింది. అక్కడ నీ జీవితంలో ఒక రాంగ్ సీడ్ని విత్తుతున్నాడు, ఒక రాంగ్ పర్సన్ని పంపిస్తాడు. ఒకటి. ఇంకోటి ఏమయ్యే అవకాశం ఉంది? మన హృదయంలో వాడు విత్తుతున్నాడు అని రాయబడింది కదా. విత్తనాన్ని విత్తుతున్నాడు, గురుగును విత్తుతున్నాడు మన హృదయంలో. ఆ సువార్త వెళ్ళకుండా శత్రువు ఇంకొక పని చేస్తాడు మన హృదయంలో. ఎవరి శత్రువు? తన శత్రువు, మనుష్య కుమారుని శత్రువు. మనుష్య కుమారుణ్ణి శత్రువు అయినప్పుడు మనుష్య కుమారునితో పోటీ పడాలి, లేకపోతే డైరెక్ట్గా తేల్చుకోవాలి. అలా చేయడు వాడు, వాడితో కాదు అది. ఎందుకు? వాడు ఆల్రెడీ ఊడిపోయాడు, వాడి వలన కాదు. ఆ యజమానితో పోటీ పడలేడు. వాడి గురించి తెలుసు యజమానికి, వాడు ఎలాంటి వాడో తెలుసు యజమానికి. అందుకని అక్కడ రాయబడిన మాట, వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు పొలంలో నువ్వు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని వాళ్ళు అడిగితే ఇది శత్రువు చేసిన పని అంటున్నాడు. ఎలా తెలిసింది? తెలుసు ఆయనకి. అరే ఎలా వచ్చినాయి? నాకు తెలియదే, నేను మంచివే వేశాను, ఇవి ఎట్లా వచ్చినాయి అనట్లా. ఇది శత్రువు చేసిన పని అంటున్నాడు. అంటే ఆయనకు తెలుసు శత్రువు ఏం చేస్తాడు. ఆ పొలంలో మంచి పంట రాకుండా చేస్తాడు. ఈ లోకంలో మంచివారు లేకపోతే విశ్వాసులు తయారు కాకుండా చేస్తాడు. మన హృదయంలో ఏం చేస్తాడు? వచ్చి దుష్ట విత్తనాన్ని, దుష్ట సంబంధులను లేకపోతే దుష్ట విత్తనాన్ని, రాంగ్ సీడ్ని మన హృదయంలో వాడు వేసే అవకాశం ఉంది. ఏం వేస్తాడు? అనేక ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు లేఖనాలలో. ఆది కాండంలోనే మనం చూడవచ్చు. ఏం విత్తనం వేశాడు? వచ్చి ఇది నిజమా కదా. అపవాది ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? దేవుణ్ణి జయించలేక, తోసివేయబడి, ఎదుర్కోలేక, తన పని ఏదైతే ఉందో, దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏ పనిని అయితే చేస్తున్నాడో ఆ పనిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. వచ్చి ఏం చేస్తున్నాడు? ఇది నిజమా? రాంగ్ సీడ్ కదండి. ఇదే
వాడు వచ్చి చేస్తాడు. ఎప్పుడు చేస్తున్నాడు ఈ పని? అలక్ష్యముగా ఉన్నప్పుడు. ఏం అలక్ష్యంగా ఉన్నాడు? నువ్వు అక్కడికి వెళ్ళకు, అసలు దాని వైపు చూడకు, ఆ చెట్టు వైపు చూడకు, ఆ చెట్టుని తినకు, దాని గురించి ఆలోచన చేయొద్దు. అది దాన్ని తినమున నువ్వు నిశ్చయముగా చచ్చేదు. ఆ పని చేయొద్దు, అక్కడికి వెళ్ళకు, అది చూడకు. ఏం చేసే ప్రయత్నం చేస్తుంది అవ్వ? అలక్ష్యముగా నిద్రపోతుంది. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను పక్కన పెట్టి ఒక చిన్న అలక్ష్యమే, అదొక్కటి చాలు అపవాదికి. ఇది నిజమా? ఏం కాదు. ఆ ఒక్క సమయం చాలు మన జీవితంలో వాడు వేయవలసిన విత్తనం వేయడానికి, అది ఎదగడానికి. ఆ ఎదుగుతున్నప్పుడు ఏమైపోతాం మనం? మెల్లమెల్లగా వెంటనే జారిపోం. ఆ సీడ్ పెరగాలి కదా, వెంటనే ఆ విత్తనము వెంటనే మొలకెత్తుతుందా? కాదు. అది ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు పని చేస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు? ఎందుకు? మనం ఆల్రెడీ చోటిచ్చాం వాడికి. ఆ అపవాదికి మన జీవితంలో చోటిచ్చాం. ఈ విషయం మనకు అర్థం కావాలి. దేవునికి అర్థమైంది, దేవునికి తెలుసు వాడు చేశాడు ఈ పని అని. అందుకనే మనకు దేవుడు అవకాశం ఇస్తూ వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ? వద్దొద్దు, పీకేయొద్దు, ఏం చేయొద్దు వాటిని. ఎందుకు? ఇలా ఎదుగుతూ ఉన్నప్పుడు పక్కన విత్తనాన్ని చూసి, అతని యొక్క పంటను చూసి, ఫలితాన్ని చూసి, లేకపోతే ప్రవర్తనను చూసి గ్రహిస్తావేమో, లేకపోతే నీ జీవితంలో నుంచే నువ్వు మాట్లాడే మాట, ప్రవర్తన, హృదయస్థితి, దీనిని బట్టి అయినా గ్రహిస్తావేమో. ఆత్మీయంగా చూస్తే మన జీవితంలోనే ఆయన గురుగు విత్తాడు. వాడొచ్చి ఈ విత్తనం ఎదుగుతూ ఉన్నప్పుడు, ఇంతకుముందు దేవునితో నీ సహవాసం ఎట్లా ఉంది, ఇప్పుడు నీ సహవాసం ఎలా ఉంది? ఇంతకుముందు దేవునితో నూతనంగా ఆయనను అంగీకరించినప్పుడు, ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ సమయము ఎలా ఉంది? ఇప్పుడు నీ ఆలోచన, నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు గ్రహించడానికే ఆయన పీకి వేయట్లేదాన్ని కదా. అది పీకి వేస్తే, మన హృదయంలో దాన్ని పీకి వేస్తే మనం బాధపడతామేమో. సడన్గా మనం ఏంటి ఇలా అయిపోయింది, నేను ప్రార్థన చేసుకుంటున్నానే, నేను వాక్యం చదువుతున్నానే, ఎందుకు నాకు ఇలా జరిగింది? నీకు తెలియదు ఆ విషయం లోపల గురుగు పెరుగుతుందని, నీకు తెలియదు ఆ విషయం దేవునికి దూరంగా వెళ్ళావని, నీకు తెలియదు ఆ విషయము నువ్వు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నావని, నీకు తెలియదు అనవసరమైన సాంగత్యము, స్నేహము చేస్తున్నావని, నీకు తెలియదు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావని, ప్రవర్తిస్తున్నావని, హృదయంలో ఆలోచన చేస్తున్నావని. ఎందుకు? అది పెరగడం దేవునికి తెలుసు, అది ఎదుగుతూ ఉంది. విత్తనం కనపడినప్పుడు అని రాయబడింది కదా, గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. కనిపిస్తుంది అక్కడ. ఇదే మనకు అర్థం కావాలి. ఇది చాలా 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 ప్రాముఖ్యము. మనంతకు మనం గమనించుకోకపోతే, నిద్రమత్తులో ఉంటే మన జీవితంలో జరిగేది, గురుగు వచ్చి విత్తుతాడు. అది మనకు తెలియదు. వెంటనే ఒకరోజే కదా అని అనుకుంటాం. అది తర్వాత రెండవ రోజు అవుతుంది, ఇంకొకసారి అవుతుంది, వెంటనే జరగకపోవచ్చు. గ్యాప్ ఇచ్చి జరుగుతుంది. ఆ సహవాసము, లేకపోతే ఆ అలవాటు, ఆ పరిస్థితి అలవాటుగా మారిపోతుంది. అదే వాడికి కావాల్సింది. అందుకని ఆయన పెరగనిస్తాడు. నువ్వేం చేస్తున్నావో ఆలోచన చెయ్యి. నీ మాట, నీ ప్రవర్తన, ఆలోచన, హృదయ స్థితిలో ఎక్కడన్నా నీకు రాంగ్ సీడ్ పడ్డాదేమో, ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాడు ఆయన. ఇది నిజమా? ఒక్క సీడ్ వేసాడు కాదు, ఇలా కూడా చేయొచ్చు. నిజమే కదా, ఆయన చెట్టును పెట్టాడంటే తినడానికేగా కదండి. ఏమవుతుంది ఒకవేళ చంపేస్తాడు? ఎందుకు చంపేస్తాడు? ఆయనే కదా సృష్టించాడు. అలా కాదు, నేను దేవతలా తయారవుతానని దేవుడికి ఇష్టం లేదేమో అనే ఆలోచన ఒకసారి రాదు, రెండవసారి రాదు, మూడవసారి రాదు. మళ్ళీ వాడు ఏం చెప్తాడు? ఏం కాదు. ఒకసారి ఖచ్చితంగా ఆ తప్పు చేస్తాం, ఆ పొరపాటు చేస్తాం, దూరంగా, ఎప్పుడో మనం గమనించేసరికి ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయి ఉంటాం. ఆ గురుగు పంట వస్తుంది, ఆయన కానీ దేవుడు వెంటనే పీకి వేయడు, లేకపోతే పెరికి వేయడు, లేకపోతే మనల్ని శిక్షించడు. కానీ కోత కాలము వరకు ఆయన ఎదురు చూస్తాడు. ఆయన సమయాన్ని ఇస్తూ వస్తున్నాడు మన జీవితాల్లో. ఇది మనం గమనించాలి. పౌలు గారు కూడా ఆయన ఒక మాట అంటాడు అక్కడ, గలతీయులకు రాసిన పత్రికల్లో
గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచుంది. ఎంతో ప్రయాసపడ్డాడు పాపం గలతీ సంఘం పట్ల పౌలు గారు. ఎంతో ప్రయాసపడి వారందరికీ సువార్త చెప్పి కదా మంచి విత్తనముగా తయారు చేయాలి, రాజ్య సంబంధులుగా వారిని తయారు చేయాలి. ఆ పనిలో ఆయన ఉన్నప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు, చక్కగా సువార్తను అంగీకరించారు, రక్షించబడ్డారు. ఎంతగా రక్షించబడ్డారంటే వాళ్ళు 4వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుతాను. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. ఎంతగా వాళ్ళు విశ్వసించారు వాక్యాన్ని, ఎంతగా పౌలు గారిని వెంబడించే ప్రయత్నం చేశారు. శక్యమైతే వాళ్ళ కన్నులు పీకి ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే ఏమి చేయడానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాక్యం కొరకు, దేవుని మార్గంలో జీవించడానికి, నడవడానికి. అయ్యా మీ కన్నులు పీకేసేయండి, ఇది మంచిది కాదు, ఈ రాజ్యంలో మీ కన్నులు ఊడబీకేసేయండి అంటే ఊడబీకిచ్చేటట్లా ఉన్నారు. అంతగా వాళ్ళు నమ్మేశారు. అంతగా క్రీస్తు వారి సువార్తను వారికి ప్రకటించాడు, అంతగా వారు విశ్వసించారు. కానీ ఇక్కడ జరుగుతున్న మాట, ఇంత త్వరగా ఎలా తప్పిపోయారు మీరు కదా? 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, అరే ఇంత త్వరగా ఎలా తప్పిపోయారు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని పిలుపును ఏ విధంగా మర్చిపోయారు మీరు? ఇదే జరుగుతుంది. మనము విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉన్నామని అనుకుంటున్నామేమో, ఒకరోజు వచ్చేసరికి తప్పిపోయిన జీవితాలు ఉంటాయి మన జీవితంలో. సడన్గా కనపడుతుంది ఆ విషయం. పౌలు గారికి అది అర్థమైంది. అరే అదేంటి అంత త్వరగా తప్పిపోయారు మీరు? మొన్ననే కదా అందరు మీరు విశ్వసించారు, నేను అలా పొయ్యొద్దామని చెప్పేసి నేను ఇట్లా వచ్చేసరికి మీరేంటి ఇలా తయారైపోయారు? మళ్ళీ అంటాడు ఆయన, నాకు మళ్ళీ మీ పట్ల ఇంకొక మాట, నాకు ఇంకా ప్రసవ వేదన కలుగుతుంది అన్నట్టు మాట మాట్లాడతాడు. పంతొమ్మిదవ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది కదా. ఏం తీసుకొని వచ్చారు ఇంతకుముందు ఆయన? క్రీస్తు స్వరూపములోకి. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మళ్ళీ నాకు ప్రసవ వేదన, మళ్ళీ నేను మొదటి నుంచి రావాల్సి వస్తుంది, ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ స్వరూపంలోకి వచ్చారు అని ఎంతో సంతోషించాను, నేను ఆనందించాను, అతిశయపడ్డాను నేను. ఇప్పుడు అతిశయం లేదు నాకు. ఆశ్చర్యపోతున్నాడు పౌలు గారు గలతీ సంఘాన్ని చూసి కదా. యాక్చువల్గా దీన్ని మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు అర్థం చేసుకోండి, ఎందుకు ఈ గలతీ సంఘం రాయబడింది అని అంటే ఏం లేదు, గలతీ సంఘం మంచిదే, సువార్త బాగా ప్రకటించబడింది, అంత బాగానే ఉంది. కానీ అక్కడ యూదులు అనేవారు ఉన్నారు, ఆ సంఘంలో యూదులు ఉన్నారు, క్రైస్తవులు, అందరూ క్రైస్తవులుగా మార్చబడ్డారు. క్రైస్తవ్యముల్లో యూదులలో నుంచి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు. అయితే పౌలు గారు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏంటి? యూదులు మిగతా వారిని ఒక చిన్న డిస్టర్బ్ చేశారు, ఒక రాంగ్ సీడ్ విత్తారు. అక్కడ ఏం చేశారు అని అంటే, ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తేనే నిజమైన క్రైస్తవులు, మోషే లాను మీరు అనుసరిస్తేనే మీరు నిజమైన క్రైస్తవులు అని చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ తిరిగి ధర్మశాస్త్రం వైపు వాళ్ళను తిప్పారు. ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, అది జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చదివినప్పుడు ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి, గలతీ పత్రిక అర్థమైపోతుంది మీకు. ఎందుకు ఆయన బాధపడుతున్నాడు, ఎందుకు గలతీ పత్రిక రాశాడు. అందరూ క్రైస్తవులే, కానీ యూదులు కొంతమంది ధర్మశాస్త్రాన్ని కూడా మీరు పాటించాలి అని చెప్పడం వలన మెల్ల తిరిగి ధర్మశాస్త్రం వైపు వాళ్ళు వెళ్ళిపోయిన